హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే భద్రాచలంకి అయితే వెళ్తున్నాం. ఈ శ్రీరామనవమికి మేమైతే భద్రాచలంకి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది వెళ్తున్నందుకు. ఈయన వచ్చేసి కృష్ణదేవరాయలు నది. అక్కడ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ వాటర్ అయితే లేవు. అండ్ మేమైతే కళ్యాణం స్వామివారిది కళ్యాణం అందుకోవాలని చెప్పి మేమైతే వెళ్తున్నాం అన్నమాట. అండ్ అందుకుంటామో లేదో కూడా తెలీదు. ఇక్కడ టైం వచ్చేసి 8:30 అయింది. మేమైతే నైట్ 11:30కి అయితే బయలుదేరాం ఇంటికాడ. ఇప్పుడైతే 8:30 అయింది. అండ్ మేము వచ్చింది ఆ టాటా మ్యాజిక్లోనే. నెల్లూరు నుంచి అండ్ భద్రాచలంకి టాటా మ్యాజిక్లో అయితే వెళ్తున్నాం. అండ్ అక్కడ వచ్చేసి పార్క్ అవుతుంది ఫ్రెండ్స్. అదేం పార్క్ అనేది మనకి తెలియదు. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తాను మేము ఎలా కట్టుకొని వచ్చాము ఏంటి అనేది టాటా మ్యాజిక్లో. అండ్ చాలా ఎంజాయ్గా ఉంది ఫ్యామిలీతో వెళ్తున్నందుకు. చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన కొనుక్కునేదానికి కింద కూర్చునేదానికి అయితే వేస్తున్నాం. అండ్ ఈ అమ్మ ఇప్పుడే నిద్ర తీసింది, హాయ్ చెప్తుంది. అండ్ మేమైతే బయలుదేరుతున్నాం. అక్కడ లేట్ అయిపోతే కళ్యాణంకి మళ్ళీ అందుకుంటామో లేదని చెప్పి గబగబా బయలుదేరుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొండలు చూడండి, చూసేదానికి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా కొండల పైన ఇల్లులు కట్టుకొని ఉన్నారు. చూసేదానికి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, అందరూ హాయ్ అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నామా. మధ్యలో అయితే టాటా మ్యాజిక్ అయితే టైర్ అయితే పగిలిపోయింది. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వెళ్తేనే వేస్తారంట. ఇక్కడ ఆడా లేవంట టైర్ అయితే వేసేదానికి. అండ్ చూడండి అందరూ ఎండకి ఎలా కూర్చొని ఉన్నారో. అండ్ మాకైతే బాధగా ఉంది. ఇక్కడే 2 o'clock అయిపోయింది. దేవుడి కళ్యాణం కూడా అయిపోయింది. ఇంకా చూసేదానికి ఏమీ లేదు. అంత దూరం నుంచి కళ్యాణం చూద్దామని వచ్చాం, కానీ చూడలేకపోయాం. చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఎంత దూరం ఉందంటే ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో వెళ్ళేదానికి తెలీదు. అండ్ అక్కడ చూసారా కొండ, చూసేదానికి చాలా బాగుంది కొండ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సన్లైట్ ఎంత బాగుంది కదా చూసేదానికి. ఈ సన్ చూసేదానికి మన వెనకే వస్తున్నట్టు అనిపిస్తుంది పోయినంతసేపు, కానీ అక్కడే ఉంటుంది. మనకు అలా అనిపిస్తుంది. చాలా బాగుంది చూసేదానికి అయితే. అండ్ ఇక్కడ చూసారా గోదావరి నది. ఇక్కడైతే వాటర్ ఏమీ లేవు ఫ్రెండ్స్, అసలు మొత్తం ఇసుకే ఉంది. అటు సైడ్ ఏమో కొద్దిగా వాటర్ ఉన్నాయి, అసలు ఏమీ లేవు, మొత్తం ఇసుకే ఉంది చూసేదానికి. వాటర్ అయితే నాకు ఏమీ కనిపిస్తలేవు, మొత్తం ఎండిపోయాయి. ఫ్రెండ్స్, మనమైతే భద్రాచలం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంట్రింగ్ అదంతా. అండ్ మనమైతే భద్రాచలం లోపలికి అయితే వెళ్తున్నాం చాలాసేపటికి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30, కరెక్ట్గా 5:30కి అయితే భద్రాచలంకి అయితే వచ్చేసాం. హ్యాపీగా ఉంది, చాలాసేపటికి హ్యాపీగా ఉంది వచ్చినందుకు. అండ్ అటు సైడ్ వరుసగా అయితే ఆ దేవుడి కళ్యాణం జరిగింది, పట్టాభిషేకం, అవన్నీ వరుసగా విగ్రహాలు అయితే వేసింటారు ఫ్రెండ్స్. చూసేదానికైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సన్లైట్ చూసేదానికి ఎంత బాగుందో. అది ఆరెంజ్, ఎల్లో అండ్ రెడ్, చూసేదానికి చాలా బాగుంది. ఇప్పుడైతే మనం గోదావరి చూసేదానికి అయితే పైకి అయితే వెళ్దాం. చూడండి మెట్లు ఎంత స్ట్రైట్ ఉన్నాయో. ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ దిగేటప్పుడే చుక్కలు కానొస్తాయి, పట్టపొగల చుక్కలు కానొస్తాయి. ఎండలు అదరగా వస్తున్నాయి. పోయేదానికి బాగా అన్ని దిక్కలు అటు సైడు మెట్లు ఉన్నాయి, ఇటు సైడు మెట్లు ఉన్నాయి. అండ్ చూడండి గోదావరి నది, వాటర్ ఉన్నాయి ఇక్కడైనా కొద్దిగైనా. అండ్ అక్కడ ఎదురుగా కానొస్తుంది కదా, అక్కడ తలనీళ్ళు అయితే ఇస్తారు. మనకి ఎంటుకలు తీపించుకోవాలంటే అక్కడ తీపించుకోవచ్చు. అక్కడ బోర్డు కూడా వేస్తున్నారు తలనీళ్ళని. అలాగే డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలన్నా ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకునేదానికి ఉంది. అండ్ ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు అక్కడ బోట్ ఉంది కదా, ఆ బోట్ ఎక్కేదానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. అండ్ ఇక్కడ టెంట్లు వేస్తున్నారు కదా, ఆ 9ది కళ్యాణం జరిగింది కదా, జనాలు ఎక్కువ వస్తారని చెప్పి టెంట్లు వేస్తారు. అక్కడ కూర్చునేదానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చునేదానికి అయితే టెంట్లు అయితే వేశారు. ఇక్కడ చూసారు అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. ఇక్కడ వచ్చి దీపాలు అయితే అమ్ముతారు ఫ్రెండ్స్. ఆ దీపాలు నీళ్ళు అయితే వదులుతున్నారు చాలా వరకు.
చాలామంది నీళ్ళలో వదులుతున్నారు దీపాలు తీసుకొని. దీపాలు వచ్చేసి 50 రూపీస్. అక్కడ చూసారా ఎంతమంది మునుగుతున్నారో. అటు సైడ్ ఫుల్ లోపలికి వెళ్తే చాలా లోతుంది ఫ్రెండ్స్, అందుకని ఇక్కడే మునిగేస్తున్నారు. చూడండి, అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలు కాడ దీపాలు పెట్టి అక్కడ వెలిగించి నీళ్ళల్లో అయితే వదులుతున్నారు. చాలా బాగుంది కదా చూసేదానికైతే. ఇక్కడ 9th పట్టాభిషేకం జరిగేది. అన్నీ వరుసగా విగ్రహాలు పెట్టారు. అప్పుడు ఏమేమి జరిగాయి ఏంటి అనేది. ఈ గుర్రము ఫోటో దిగేదానికి 50 రూపీస్ అంట ఫ్రెండ్స్, ఎక్కేదానికి 100 రూపీస్ అంట. ఇప్పుడైతే మేము పట్టాభిషేకం చూసేదానికైతే వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా రేట్లు ఫ్రెండ్స్, అసలు ఏమి కొనుక్కోలేము, అన్ని రేట్లు ఉన్నాయి ఇక్కడ, అంత రేట్ ఇక్కడ. ఇక్కడ చూస్తే షాపుల్లో అన్ని బొమ్మలు, ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి, కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇటు సైడ్ టెంపుల్కి వెళ్ళే సైడ్, ఇటు సైడ్ వచ్చేసి పట్టాభిషేకం చూసేదానికి. చూసారా టాటూలు వేస్తున్నారు అటు సైడ్. అండ్ మేమైతే లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి కాన్ రావట్లేదని చెప్పి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసారా మీకు కాన్ వస్తుందా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నేను ఇలా లైవ్ చూడడం, హ్యాపీగా ఉంది ఇలా చూడడం నాకైతే. చూసారా కానొస్తుందా మీకు? జూమ్ చేసి తీసాను, అయినా నాకు ఏమి కనిపించట్లేదు సరిగా. ఇక్కడ చూసారా, అక్కడే అంటే ఎదురుగా పోతే తీసేదానికి బాగుంటుంది, మనకి ఎదురుగా పోయేదానికి లేదు, ఎందుకంటే విఐపీలు వస్తారంట, అటు సైడ్ విఐపీలు కూర్చుంటారంట. నేను ఆల్మోస్ట్ తీసేదానికి అయితే బాగానే తీసానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనకైతే కొన్ని పేపర్లు ఇచ్చారు. ఇక్కడ మన ఇంటి పేరు, మన పేర్లు, గోత్రం పేర్లు అన్నీ రాసి, అండ్ ఇక్కడ ఫుల్గా మొత్తం ఫుల్ చేయాలంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మొత్తం ఫుల్ చేసి వాళ్ళ చేతికి ఇస్తే దేవుడి దగ్గర అయితే పెడతారంట. దేవుడి దగ్గర పెట్టి కొన్ని పేపర్లు తీసుకొని పేర్లు అయితే చదువుతారంట. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ దేవుడు కానొస్తలేడని కొంచెం అటు సైడ్ వెళ్ళైతే తీసాను. మీకు కానొస్తున్నారా దేవుడైతే? అటు సైడ్ వెళ్ళైతే వీడియో తీసాను. అండ్ పక్కన వచ్చేసి పట్టాభిషేకం అయిపోయిన తక్షణ పక్కన వచ్చేసి అన్నదానం అయితే చేస్తున్నారు. ఇటు సైడు అటు సైడ్ 2 సైడ్లు అయితే అన్నదానం చేస్తున్నారు. అండ్ ఒక్క సైడ్ చేస్తే జనాలు ఎక్కువైపోతారని చెప్పి 2 సైడ్లు అయితే అన్నదానం అయితే పెడుతున్నారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనకైతే ఫస్ట్ వచ్చేసి పొంగల్ అయితే పెట్టారు, నెక్స్ట్ వచ్చేసి హల్వా పెట్టారు, అండ్ ఆ తర్వాత ఒక బజ్జీ అవన్నీ పెట్టారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్ మనకైతే బయట టెంపుల్ అయితే ఇలా ఉంది, ఎందుకంటే లోపలికి ఫోన్ అయితే అలో లేదు ఫ్రెండ్స్ చూపించాలన్నా కూడా, అందుకని చెప్పి బయటే చూపిస్తున్నాను మీకు. బయట అయితే టెంపుల్ అయితే ఇలా ఉంది. అండ్ నైట్ చూసారా లైటింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.